నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సిద్ధు మూసేవాలా మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్దికి హత్య కేసులో కీలక నిందితుడైన అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా నుంచి భారత్ కు అప్పగించారు. లారెన్స్ బిష్నోయ్ సోదరుడైన అన్మోల్ భాను ప్రతాప్ అనే నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ నకిలీ పాస్పోర్ట్ ను 2021లో తయారు చేయగా అందులో అతని పేరు భాను ప్రతాప్ గా ఉంది. 2000 డిసెంబర్ 15న పుట్టిన తేదీ ఉంది. ఇక రాకేష్ సుమిత్రాదేవి తల్లిదండ్రులుగా ఉంది. ఇక పాస్పోర్ట్ నంబర్ V3534569 కాగా అడ్రస్ ఫరీదాబాద్ లోని సెక్టర్ 82 గా పేర్కొన్నారు. భారతదేశం నుండి పారిపోయి అనేక దేశాలలో ప్రయాణించి నకిలీ పత్రాలతో కాలిఫోర్నియాలోకి ప్రవేశించాడు. నవంబర్ 2024లో కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో అమెరికా అధికారులు అన్మోల్ ను అరెస్టు చేశారు. అప్పటికే అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చింది. భారత్ కు చేరుకున్న అన్మోల్ బిష్నోయ్ ను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసింది. వైద్య పరీక్షల తరువాత అతన్ని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల కస్టడీ కోరనుంది. ఎన్ఐఏ విచారణ తర్వాత ముంబై, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లోని పోలీసులు కూడా తమ పరిధిలోని వివిధ కేసులకు సంబంధించి అన్మోల్ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించనున్నారు. ఇక అన్మోల్ బిష్నోయ్ అనేక కేసుల్లో నిందితుడు కాగా వాటిలో ముఖ్యంగా గతేడాది అక్టోబర్ లో ముంబైలో జరిగిన బాబా సిద్దికి హత్య, 2022 మేలో పంజాబ్ లోని మాన్సా జిల్లాలో జరిగిన సిద్ధు మూసేవాలా హత్య, అలాగే గతేడాది ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ముంబై ఇంటి బయట జరిగిన కాల్పుల కేసులో నిందితుడుగా ఉన్నారు. ఈ విషయంలో బాబా సిద్దికి కుమారుడు మాజీ ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్దికి అన్మోల్ ను అప్పగించే విషయంపై అమెరికా అధికారులతో చాలా నెలలుగా సంప్రదింపులు జరిపారు. అన్మోల్ బిష్నోయ్ కు మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ హత్య వెనక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. ఇది సుఫారీ హత్యలా కనిపిస్తోంది. అతను భారత్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత న్యాయ వ్యవస్థ తమకు తప్పకుండా న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నానని గతంలో తెలిపారు. సమాజ భద్రత దృష్ట్యా కూడా ఈ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని జిషన్ సిద్దికి అభిప్రాయపడ్డారు.